నిన్న సాంసరాడు కనిపించాడు. వాడేవాడ్రా? మాలాంటి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇక ఊరుకునేది లేదు. ఏదైతే అది అవుద్ది. బాధపడాలా సిగ్గుపడాలా అర్థం కావటంలా. ఓవి రమణ గారు మనకు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారు. హెరిటేజ్ మీరేదో వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు శోధించి పెద్ద రహస్యాలన్నీ మేము కనిపెట్టాము, ఆ ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంబంధం ఉంది ఏమేమో మాట్లాడారు. హెరిటేజ్ ఆ ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే వస్తారు, మిగతా వాళ్ళు రారు అని. దాన్ని నేను పొద్దున చాలా డీటెయిల్గా చెప్పింది. మళ్ళీ మీకు ఇప్పుడు మీ దృష్టిలో పెడతాను సాంబశివరావు గారు. ఏంటంటే ఇందాపూర్ డైరీకి కోపాక్ కోసం హెరిటేజ్ అగ్రిమెంట్ ఏంటన్నమాట వాస్తవమేనండి. ఇందాపూర్ డైరీకి చంద్రబాబు నాయుడుకి సంబంధం ఉంది. ఇందులో బోలే బాబాకి హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధం ఉందన్నారు. ఈ కంపెనీతో కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి, అందరూ ఒప్పుకుంటున్నారు. సాక్షాత్తు శాసన మండలిలో మాట్లాడుతున్నారు. రేపో మాపలో దీన్ని ఇష్యూ జాతీయ స్థాయిలో తీసుకురావాలని కుట్ర పని పార్లమెంట్లో కూడా లేపాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు నాకైతే ఎవరో కొంతమంది మిత్రులు చెప్పారండి. వీళ్ళు పార్లమెంట్ కాదు కదా, ఇంటర్నేషనల్ చెప్పినా కూడా వాస్తవమే. భగవంతుడు వీళ్ళకి ఎంత మైలేజ్ అంటే నా ఉద్దేశం ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ చేశాడు. రెండోది వీళ్ళు చెప్పిన మాట, ఇందాపూర్ డైరీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వస్తారు. అవును, కరెక్టే అండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చాడు, ఇప్పుడు వచ్చారు. దాంట్లో హెరిటేజ్ గారి సంబంధం ఉంది, మన హెరిటేజ్ సంబంధం ఉంది. అవును, హెరిటేజ్ గారికి ఇప్పుడు వచ్చే ఇందాపూర్ డైరీకి సంబంధం అని ఏం చేయకూడదండి. రాజకీయాల్లో వ్యాపారాలు నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. వీడు మళ్ళీ గెలిచాడ్రా. హెరిటేజ్ సంబంధం ఉంది అని చెప్పి హెరిటేజ్ ఉంటే వ్యాపారాలు చేసుకోకూడదండి. వాళ్ళు చేసుకోకూడదు. అసలు ఈ దుస్థితి మనకి ఎందుకు వచ్చింది అన్నది మీరు చెప్పారు. ఎస్ పూడి తిరుపతిరావు గారు, ఏం చేద్దాం, ఎలా ముందుకెళ్దాం? ఇప్పుడు ఏం చేద్దాం మనం? కిసుక్కోవడమే.